బుల్లెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గులాబ్ తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్లో అప్ప చెరువును పరిశీలించిన ఎంపీ రంజిత్ రెడ్డి. రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, అపహరణ. విగ్రహాన్ని అపహరించిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్. రాజేంద్రనగర్లో గగన్ పహాడ్ వద్ద అప్ప చెరువుకు పోటెత్తిన వరద. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో వాహనాల దారి మళ్లింపు. నిజామాబాద్ జిల్లాలో వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం ఒడ్డుకు చేర్చిన పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ వద్ద ఉన్న అప్ప చెరువును ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. గత సంవత్సరం జరిగిన నష్టాన్ని జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్ప చెరువు FTL ప్రాంతంలో వెలిసిన కంపెనీ యజమానులతో మాట్లాడి అతి త్వరలో శాశ్వత పరిష్కారాన్ని చేస్తామని తెలిపారు. గులాబ్ తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 48 ఎకరాలు లాస్ట్ టైం అంత ఇష్యూ అయినప్పుడే నోటిఫికేషన్ అది ఇంతవరకు ఒక్కరికి కూడా ఇష్యూ. ఇప్పుడు ఈ వాటర్ ఇంత ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ ఇప్పుడు అన్ని సెట్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఇది తీసుకుంటుంది, వాళ్ళకు రేపే ఉన్నాయి. వాళ్ళకి పడ్డా సార్. మొన్న ఎంతో మంది ఇవన్నీ వస్తున్నాయి సార్. మనం ఏం చేద్దాం, ఒక మీటింగ్ పెట్టి లొల్లి కానీ ఇప్పుడు మాట్లాడితే ఎటో పోతుంది. మీటింగ్ అయిపోయింది, వర్షాలు తగ్గంగానే కంపెనీలో పిలిపించి ఇక్కడనే మీటింగ్ పెడదాం. పెట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ అడుగుదాం. నేను పెట్టి అంతే. ఇప్పుడు ఫస్ట్ బేసికలీ కంపెనీ జరపాలి, ఇక్కడికి వెళ్ళి జరపాలని చెప్పి డిసైడ్ చేయింది. వాళ్ళతో మాట్లాడుతున్నాం. మనకు ఒక్కటి నెగ్లిజెన్స్ ఎక్కడ అవుతుందో అన్ని సెట్ అయిపోయినాక సెట్ అయిపోయింది లేని వాళ్ళు ఇది తీసుకోము. మనకి ఎంత భయమో వాళ్ళకు కూడా అంత ఈక్వల్గా ప్రాబ్లమే. కానీ డెఫినెట్గా అందుకే ఒక ఇష్యూ సాల్వ్ కానీ వాళ్ళందరినీ పిలుద్దాం, ఆఫీషియల్స్ పిలిపించి ప్రాబ్లం రిజాల్వ్ చేస్తాం. ఈ గులాబ్ తుఫాన్ తోటి 48 ఎకరాలు ఉన్న అప్ప చెరువు ఇంత డిస్టర్బ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రాత్రి అందరు అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్సే కానీ, రెవెన్యూ అఫీషియల్సే కానీ, నిజంగా కలెక్టర్ గారు వచ్చినట్ట, తర్వాత RDO గారు వచ్చి, MRO వీళ్ళందరూ వచ్చి ఇంత అప్రమత్తమై ప్రతి ఒక్క ఇష్యూను అడ్రస్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలిగినాం అని చెప్పి నిజంగా అప్రిషియేట్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ గగన్పాడు లోకల్ పిల్లలందరూ వచ్చి మాది ఇది అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ప్రపోజల్స్ ముందు పెట్టినందుకు డెఫినెట్గా వాళ్ళ వ్యూస్ కూడా తీసుకుని RDO గారితో ఇప్పుడే మాట్లాడినాం. అన్ని కంట్రోల్ ఉన్నాయి సార్, ఏమాత్రం ఇష్యూస్ ఉన్నా లోకల్ లైట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము, ప్రతి ఒక్క పాయింట్ కంట్రోల్ చేస్తామని చెప్పినాం. నేనేమంటానంటే, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్గల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న వాహనం డ్రైవర్ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. తుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
రాజమహేంద్రవరం నియోజకవర్గం 31వ వార్డులో ఇటీవల ప్రతిష్ఠించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి అపహరించుకుపోయారు. ఇది చిల్లర రాజకీయాలకు తెరలేపడమేనని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి అపహరించుకుపోయిన దుండగులను తక్షణమే పట్టుకొని చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేను మగవాడిని రాను నా దగ్గరికి నీకు నాకేంటి దారిలో అయింది రారా జాతర నా కొడుకురా సిగ్గుడుగా నా కొడుక్కి ఏమీ నచ్చలేదురా నీకు బాధలేస్తున్నావా ఈ పని చేస్తాడు యాదో నా కాళ్ళ ఎవడి పని చేయడు యాదవా వచ్చే నా కొడుకు ఎంపర్ భక్తులు ఇచ్చి వాళ్ళు చేసి ఎన్ని తీయించాడు పార్టీకి తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ ఒక విలువలు ఎన్నో వరలున్న ఎన్ని చెట్ల ఎన్నన్నా ఇట్లా చిక్కులు అన్నా పడుతున్నాయి నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. రాత్రికి రాత్రి మా ఎన్టీ రామారావు గారి విగ్రహం మాయమైపోయింది. మా విగ్రహం కనబడట్లా. ఈ రాష్ట్రంలో ప్రజలకే రక్షణ లేదనుకున్నాం. మహనీయుల ఒక విగ్రహాలకు కూడా రక్షణ లేదని ఈ రోజు మాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాయనైపోవడానికి ఆ విగ్రహం ఆ వ్యక్తి ఏం తప్పు చేశారా? గగన్ పహాడ్ వద్ద అప్పచెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్పచెరువు అలుగు పొంగి పొరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కుత్బుల్లాపూర్ నుంచి విమానపురి కాలనీ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వినీతారెడ్డిని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ సెంటెనియల్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, విజయభాను, శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీ రీజియన్ తరఫున ఈరోజు మరి హైత్నగర్ సిఏసిలో హైదరాబాద్ డివిజన్ మా డివిఎం గారు విజయభాని గారు, డిపో మేనేజర్ వెంకటేష్ గారు, లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో హైదరాబాద్ డివిజన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ రక్తదాన శిబిరంలో చాలామంది ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సుమారుగా 150 యూనిట్స్ ఈరోజు ఎంప్లాయీస్ తరఫున, మా ఉద్యోగుల తరఫున రక్తదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిజంగా మా ఉద్యోగులు చాలామంది కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక చక్కటి కార్యక్రమానికి వాళ్ళతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా డివిజన్ మేనేజర్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ వారికి కూడా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని మండల కేంద్రంలోని భారత్ బంద్ విజయవంతం చేశారు. రోడ్డుపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం చేయాలన్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్ లో భాగంగా వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో, వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సందర్భంలో వచ్చినటువంటి కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు, నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ కర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో మోడీ గారి నిర్వాహకం ఎలా ఉందంటే రైతులను ఆదాని అంబానికి అమ్మేటటువంటి కుట్రలో భాగంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదొక్కటే కాకుండా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణకు మూలంగా ఇప్పుడు మనం చూసినట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని దిగువ ఉన్న మంజిరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి పైభాగం నుండి 47,700 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో దిగువకు 53,200 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మంజిరాలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పిట్లం మండలం కుర్తి గ్రామం గత 4 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. గ్రామానికి వెళ్లే వంతెన లో లెవెల్లో ఉండడంతో నీరు వంతెన మీదుగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామానికి వెళ్లే వంతెన నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు 4 రోజులుగా
నిలిచిపోయాయి. పెడితేనే లెక్క అవన్నీ తప్పద్దు. నడుస్తున్నది వాట్సాప్ తెలిసిన స్టైల్ కూడా మస్తు ఇంకా నమస్తే జూన్ చెప్తున్నది ఏమి కింద గడి అమ్మ గాలి చూడరా, గాలి బుద్ధి గాలి వస్తుంది. గులాబ్ తుఫాన్ కారణంగా సిరిసిల్ల పట్టణంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, వెంకంపేట, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్ లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి. కొద్ది రోజుల క్రితమే కురిసిన భారీ వర్షానికి ఇండ్లు నీట మునిగి చాలామంది నిస్సహాయులుగా మారగా సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. 2 రోజుల క్రితమే తుఫాన్ హెచ్చరికతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు లోతట్టు ప్రాంతాల వాసులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్ చెరువు కట్ట వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే దిగుబడిపోగా బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ షటర్ చిన్న షటర్
వెళ్ళిపోయినాను ఇక్కడ లెఫ్ట్ వీడియో ఇస్తాను. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ధాటికి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నిండి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భువనగిరి మండలంలోని అనాజ్పూర్ రవిపహార్ తండా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నేటి వాగు పొంగడంతో వరద ధాటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద సర్వీస్ రోడ్డుపై నల్లకుంట నిండి రోడ్డుపైకి నీళ్లు రావడంతో చెరువును తలపిస్తోంది. యాదగిరిగుట్ట, మోత్కూర్, ఆత్మకూర్ గుండాల వెళ్లే ప్రయాణికులు జాతీయ రహదారిపై ప్రయాణించాలని అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు అన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి అంతర్గా మండలంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో మరింతగా ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తుతోంది. దీంతో ఉదయం వరకు ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లను 2 మీటర్ల వరకు పైకి ఎత్తి 3,64,176 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా సంబంధిత అధికారులు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను వెంటనే IQRA జూనియర్ కాలేజ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కాసుర్ మొహిద్దీన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా IQRA డైరెక్టర్ మదరుల్లా పఠాన్, సమీవుల్లా పఠాన్, ఎంఏ రవూఫ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో IQRA విద్యాలయాలు ముందుంటాయని అన్నారు. IQRA విద్యా సంస్థలు ఒక అడుగు ముందుకేసి జూనియర్ కాలేజీని ప్రారంభించడం సంతోషదాయకం అని చెప్పారు. IQRA జూనియర్ కళాశాలలో MPC, BPC, CEC, MEC కోర్సులు ఉన్నాయి అని, అనుభవజ్ఞులైన టీచర్స్ కూడా ఉన్నారని తెలియజేశారు. अज़ीमुशान पैमाने के ऊपर सकरा जूनियर कॉलेज का इफ्तिताह मोहतरम मुकाम नकीब मिल्लत आली जनाब अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, मेंबर ऑफ पार्लियामेंट हैदराबाद, वो प्रेसिडेंट ऑल इंडिया मजलिस इत्तेहाद तकरीब में मेहमान खुसूसी के तौर पर जनाब कौसर नकीब मिल्लत आली जनाब अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, मेंबर ऑफ पार्लियामेंट हैदराबाद को इब्तिदाई तकरीब में शिरकत फरमाएंगे। मैं तमाम अहलियान मोहल्ला खुसूसन नौजवानों से ख्वाहिश करूंगा कि वो इस अज़ीमुशान इंतज़ारी हाशमी साहब तशरीफ लाइए। मुफ्ती रजमुल हुसैन हाशमी साहब खतीब मस्जिद हुसैनी है, सदर मोहतरम के साथ ही साथ सामने आइए चेकिंग का फोन ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గులాబ్ తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్లో అప్ప చెరువును పరిశీలించిన ఎంపీ రంజిత్ రెడ్డి. రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, అపహరణ. విగ్రహాన్ని అపహరించిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్. రాజేంద్రనగర్లో గగన్ పహాడ్ వద్ద అప్ప చెరువుకు పోటెత్తిన వరద. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో వాహనాల దారి మళ్లింపు. నిజామాబాద్ జిల్లాలో వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం ఒడ్డుకు చేర్చిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.